రాంపల్లి క్రాస్ రోడ్స్కి అతి దగ్గరలో మనకి ఈరోజు ఒక 1.5 ఏకర్స్ ప్రీమియం ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది. ఈ వీడియోలో ఈ ప్రాజెక్ట్లో మనకి 2 and 3 BHK ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు, విచ్ HMDA అండ్ రేర్ అప్రూవల్స్తో కన్స్ట్రక్ట్ అయితే చేశారు ఈ ప్రాపర్టీని. సో మనకి ఇందులో 2 and 3 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి డిఫరెంట్ సైజెస్లో. అండ్ మనకి ఈస్ట్, నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనం ప్రెజెంట్ అయితే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈస్ ద నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ 1605 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. ఇదంతా మనకి లివింగ్ రూమ్. సో ఈ లివింగ్ రూమ్ కూడా మంచి వెంటిలేషన్తో చాలా స్పేషియస్గా అయితే మనకి ప్రొవైడ్ చేశారు. దిస్ ఈస్ ద ఓవరాల్ లివింగ్ రూమ్ ఏరియా మనకి. అండ్ మనకి లివింగ్ రూమ్ లెఫ్ట్ సైడ్లోనే ఒక ఫస్ట్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. దిస్ ఈస్ ద ఫస్ట్ బెడ్రూమ్ విత్ 2 విండోస్. అండ్ మనకి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్. అండ్ ఈ ఫస్ట్ బెడ్రూమ్లో మనకి ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్. మంచి టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి వర్క్ అయితే జరుగుతుంది ప్రెజెంట్. సో ట్యాప్స్, కమోడ్స్ ఫిట్ చేసి మనకి టోటల్ ఫినిషింగ్తో అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఆల్రెడీ ఈ ప్రాపర్టీలో చాలామంది ఈ ఫ్లాట్స్ కొనుక్కొని ఇంటీరియర్ చేయించుకొని ఉండడం అయితే జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లివింగ్ రూమ్ ఏరియా. మనకి లెఫ్ట్ సైడ్లో ఒక పూజా గది అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద పూజా గది. మంచి టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు పూజా గదిలో. దిస్ ఈజ్ ద ఓవరాల్ పూజా గది. అండ్ మనకు ఒక ఓపెన్ కిచెన్ ఫార్మాట్ అయితే ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ ద ఓపెన్ కిచెన్. సో ఓపెన్ కిచెన్ కూడా చాలా మంచిగా ఇచ్చారు మనకి. సో చాలా బాగుంది కిచెన్ కూడా. మనకి కిచెన్ ఏరియా చాలా బాగుంది. దిస్ ఈజ్ ద ఓవరాల్ కిచెన్ ఏరియా. అండ్ మనకి కిచెన్తో పాటు ఒక యూటిలిటీ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ ద యూటిలిటీ ఏరియా. సో యూటిలిటీ ఏరియా కూడా మనకి చాలా బాగా ఇచ్చారు. సో మీరు చూసుకోవచ్చు సన్ ఎట్లా ఎక్స్పోజ్ అవుతుందో వీడియోలో. వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది ఈ ఫ్లాట్ అయితే. మళ్ళీ మనమైతే లివింగ్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ లివింగ్ రూమ్తో పాటు మనకు ఒక ఓపెన్ బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద ఓపెన్ బాల్కనీ. అన్ని ఫినిషింగ్స్ కంప్లీట్ చేసి మనకైతే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. సో ఇందులో మనకి 2 and 3 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి డిఫరెంట్ సైజెస్లో. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ బెడ్రూమ్ వీ హ్యావ్. దిస్ ఈజ్ ద సెకండ్ బెడ్రూమ్ విత్ 2 విండోస్. చాలా బాగుంది సెకండ్ బెడ్రూమ్ మనకి. దిస్ ఈజ్ ద ఓవరాల్ సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద సెకండ్ బెడ్రూమ్. సో వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ మనం లివింగ్ రూమ్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక మనకి సింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దిస్ ఈజ్ ద సింక్ ఏరియా. సో మనకి ఇది కామన్ వాష్రూమ్ కూడా చాలా బాగుంది. చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది. సో మంచి టైల్స్తో కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ ద కామన్ వాష్రూమ్. అండ్ మనకి కామన్ వాష్రూమ్ పక్కనే ఇంకొక బెడ్రూమ్ అయితే ఇచ్చారు. దిస్ ఈజ్ ద థర్డ్ బెడ్రూమ్ వీ హ్యావ్. ఒక 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ ద థర్డ్ బెడ్రూమ్. అండ్ మళ్ళీ మనం లివింగ్ రూమ్లోకి అయితే వచ్చేసాం. దిస్ ఈజ్ ద ఓవరాల్ 3 BHK ఫ్లాట్ విత్ 1605 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో మనకి డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఫ్లాట్ సైజెస్ మనకి 1370 నుండి స్టార్ట్ అయితే అవుతుంది 3 BHK. 1370, 1540, 1570 అండ్ మనకి 1605, 1680 అండ్ మనకి 2030 స్క్వేర్ ఫీట్స్ వరకు అయితే ఈ ప్రాపర్టీలో మనమైతే 3 BHK ఫ్లాట్స్ అయితే కొనుక్కోవచ్చు. సో ఇదే ప్రాజెక్ట్లో మనకి 2 BHK ఫ్లాట్స్ కూడా మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. సో నేను 2 BHK ఫ్లాట్ వీడియో కూడా చేశాను. సో ఇదంతా మనకి బ్లాక్ ఏ. దిస్ ఈజ్ ద బ్లాక్ ఏ మనకి. సో దాంట్లో మనకి 70 ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్ట్ అయితే చేశారు. 70లో కొన్ని అయితే సోల్డ్ అవుట్ అయిపోయాయి, ఇంకొన్ని రిమైనింగ్ మనకి సేల్కి అయితే రెడీగా ఉన్నాయి. సో ఇక్కడంతా మనకి అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో. సో దిస్ ఈజ్ ద ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మనకి చాలా అమ్యూనిటీస్ అయితే రాబోతున్నాయి. సో చాలా అమ్యూనిటీస్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మనకి ఇక్కడ కారిడార్ కూడా చూసుకోవచ్చు. చాలా వైడ్ కారిడార్ అయితే ఇచ్చారు. సో మనకి కారిడార్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది సెకండ్ బ్లాక్.
అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్లాక్. అందులో మనకి 2 and 3 BHK డిఫరెంట్ సైజెస్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ బ్లాక్లో మనకి ఓన్లీ 3 BHK ఫ్లాట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బ్లాక్లో కేవలం మనకి 3 BHK ఫ్లాట్సే డిఫరెంట్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇది ఒక ప్రీమియం ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ రెడీ టు మూవ్ ఫ్లాట్స్. ఆల్రెడీ మనకి అందులో చాలామంది కొనుక్కొని ఇంటీరియర్ వర్క్ చేయించుకొని చాలామంది స్టే అయితే చేస్తున్నారు, మీరు అక్కడ చూసుకోవచ్చు. సో మనకి అమ్యూనిటీస్ కూడా చాలా అంటే చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే మనం పైనుండి అయితే కిందకైతే వచ్చేసాం. అండ్ దిస్ ఈజ్ అవర్ పార్కింగ్ ఏరియా. ఈచ్ ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్తో పాటు మనకి ఈచ్ ఫ్లోర్లో 2 లిఫ్ట్ ప్రొవిజన్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మనకి 24/7 CCTV సర్వైలెన్స్ ఉంటుంది. పవర్ బ్యాకప్ అండ్ వాటర్ విషయం కనుక చూసుకున్నట్లయితే బోర్ అండ్ మున్సిపల్ వాటర్ సఫిషియెంట్గా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ మనకి గేటెడ్ కమ్యూనిటీలో మై గేట్ కంపెనీ తరపున మనకి వాచ్మెన్స్ అండ్ సెక్యూరిటీని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు ఒక పెద్ద మల్టీపర్పస్ హాల్ కూడా ఉంటుంది మన గేటెడ్ కమ్యూనిటీలో. అండ్ ఆల్సో జిమ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ ఫర్ చిల్డ్రన్ అండ్ అడల్ట్ సెపరేట్గా మనకి పూల్స్ అయితే ఉంటాయి. యోగా అండ్ మెడిటేషన్కి కొంచెం స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఇండోర్ గేమ్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇంటర్కామ్ ఫెసిలిటీ కింద మనకి ప్రతి ఫ్లాట్కి ఒక ల్యాండ్లైన్ కనెక్షన్ అయితే ఇస్తారనమాట. సో ఆ ల్యాండ్లైన్ నుంచి మనం డైరెక్ట్గా వాచ్మెన్కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఆల్సో మన గేటెడ్ కమ్యూనిటీలో ఒక కార్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది మంచి ఎక్విప్మెంట్తో. అండ్ ఆల్సో ప్రొవిజన్ ఫర్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనకి నంబర్ ఆఫ్ 10+ అమ్యూనిటీస్ అయితే మనకి గేటెడ్ కమ్యూనిటీలో అయితే వీళ్ళైతే ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో రాంపల్లి క్రాస్ రోడ్స్ అవ్వచ్చు, మనకి హాస్పిటల్స్ అవ్వచ్చు, ECL క్రాస్ రోడ్స్ అవ్వచ్చు, చాలా దగ్గరలో ఉంటాయి. మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ వెళ్ళిపోయినాము అంటే మనం వరంగల్ హైవే కూడా చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది మనకి. అండ్ మనకి స్కూల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, చాలా తక్కువ డిస్టెన్స్లో అయితే మన ప్రాపర్టీ నుండి మనకి చాలా తక్కువ డిస్టెన్స్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ మనం ఒకసారి ప్రైస్లోకి వెళ్ళిపోతే పర్ స్క్వేర్ ఫీట్ 4,999 రూపీస్ చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి అమ్యూనిటీస్కి 5 lakhs అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈ ప్రైస్లో మనకి ప్రతి ఒక్క ఫ్లాట్కి ఫ్లాట్ సైజుని బట్టి మనకి UDS షేర్ అయితే కంపల్సరీ ఉంటుంది. మనకి UDS షేర్తో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. దిస్ ఈజ్ శశి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.